దేవుని నామానికి మహిమ కలుగును గాక. May the name of the Lord be glorified. ఈ బైబిల్ స్టడీలో ఈ రీతిలో కలుసుకోవడం ఎంతో సంతోషము. We are glad to meet you in this manner through this Bible study. దేవుని కృపను బట్టి ఈ రీతిలో జయ జీవితం అనే అంశంని మనం కొనసాగించగలుగుతున్నాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు. By the grace of God, we are able to continue on this theme of victorious living, and we thank God for it. మరి ఈ దినం కూడా స్టడీని ప్రార్థనతో ప్రారంభిద్దాం. Even today we'll start the study with a prayer. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగల మా యేసుక్రీస్తు, O Holy Father and gracious Lord Jesus Christ, నీ వాక్యంని నేర్చుకొనుటకు మాకు ఇస్తున్న ఈ మంచి తరుణంకై వందనాలు. Lord, we thank you for giving us this nice privilege to learn your word. ఈ దినము తండ్రి, ఒక పరిపూర్ణ జయముని ఎలాగ మా జీవితంలో మీరు తీసుకొస్తున్నారని నేర్చుకొనుటకు మాకు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. Lord, we pray that today you will teach us how to get that perfect victory in our lives. అవును తండ్రి, యెహోషువ ఆ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఒక పరిపూర్ణ జయాన్ని మీరు ఇచ్చారు. Yes, Lord, in the life of Joshua and in the people of Israel, you gave that perfect victory. మేము జయ జీవితంలో నడుట అనేది మీ చిత్తమై ఉన్నందుకు వందనాలు. Lord, we thank you for it is your will that we walk in perfect victory. అవును తండ్రి, ఆ జయ జీవితంలో మేము క్రమముగా నేర్చుకుంటున్న వాటిని మా జీవితంలో అన్వయింపజేసుకొని, మా ప్రాక్టికల్ సిట్యుయేషన్కి అన్వయింపజేసుకొని ఫలితాన్ని చూడటకు సహాయం చేయండి. Lord, help us to apply the principles that we are learning in this study of victorious life. Enable us to apply it to our lives and see the results of it. ఇది చూస్తున్న ప్రతి వారి జీవితంలో మీరు జయమును దయచేయండి. Lord, we pray that all those who watch this, Lord, in their lives, give them the victory. ఈ స్టడీని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. Lord, we commit this study into your hands and we pray in Jesus Christ's name. ఆమేన్. Amen. మనము యెహోషువ గ్రంథంని ప్రారంభించినప్పుడు 7వ అధ్యాయం వచ్చేసరికి ఎరికో గోడల పైన, పట్టణం పైన గొప్ప విజయం అనే ఆ టైటిల్ మీద, అంశం మీద మనం చూసాం. In our Bible study, when we came to Joshua chapter 7, we saw how God gave a great victory over Jericho for the Israelites. 6వ అధ్యాయంలో, Sorry, it's the 6th chapter. 7-8 అధ్యాయాల్లో ఆయి పట్టణం మీద ఎలా ఒక అవమానకరమైన ఒక జయం వచ్చిందని మనం చూసాం. And in the 7th and 8th chapter, we saw how over the city of Ai, they had a shameful victory. 9-10 అధ్యాయాల్లో పాలస్తీనా యొక్క దక్షిణ భాగమైన ఆ దక్షిణ భాగం పైన దేవుడు ఎలాగా ఒక పరిపూర్ణ జయముని దేవుడు ఇచ్చాడని మనం గమనించాం. And we saw in Joshua chapter 9 and verse 10 how God gave a complete victory over southern Palestine. ఈ దినం 11వ అధ్యాయంలో పాలస్తీనా ఉత్తర భాగం పైన దేవుడిచ్చిన సంపూర్ణ జయమై మనం చూడబోతున్నాం, సంపూర్ణ విజయం విషయమై చూడబోతున్నాం. And today in Joshua chapter 11 we are going to see how God has given the perfect victory over the northern Palestine. మనం 11వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివితే, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 4-5 వచనాలు. If we read Joshua 11 verse 4 and 5, అక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, there what we see is సముద్రపు ఇస్కరేణుల వలె అక్కడ జనములు, తర్వాత గుర్రములు, రథములు, సైన్యములు ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా యుద్ధం చేయడానికి కూడి వచ్చారు అని. We see they came out, they and all their armies with them, as many people as the sand that is on the seashore, with very many horses and chariots. ఆ తర్వాత 5వ వచనంలో మనం ఏం చూసామంటే, ఈ రాజులందరూ కలిసి ఏకమై
వారు వచ్చారు యుద్ధం చేయడానికి అని చెప్పి మనం చూస్తున్నాం. And what we see in verse 5 is, so all of these kings, having agreed to meet, came and encamped together at the waters of Merom to fight against Israel. ఈ రాజులందరూ లిస్ట్ మొదటి 3 వచనాల్లో ఉన్నది. And the list of these kings we can see in the first 3 verses. అందరూ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా వచ్చారు. They all came against Joshua and the people of Israel. అయితే దేవుడు 17వ వచనంలో రాజులందరినీ వారు హతం చేశారని చెప్పి మనం చూస్తున్నాం. But we see in verse 17 that they struck down all the kings ఎలాగండి ఇది and put them to death. ఎలాగండి ఇది సాధ్యమైంది? How did it become possible? ఎరికో మీద జయము, They got victory over ఐ Jericho. పట్టణం మీద జయము, They got victory over Ai. గిబియోనీయుల దగ్గర మోసగింపబడిన గిబియోనుల మీదకు వచ్చిన 5 రాజుల పైన జయము. Though they were deceived by the Gibeonites, the 5 kings that came against Gibeonites, the Israelites got victory. అందరి పైన జయం పొందిన తర్వాత After seeing victory over all of them, ఆ ఉత్తర భాగంలో ఉన్న వారందరూ మాట్లాడుకొని కలిసి వచ్చారు యుద్ధానికి. the kings who were in the northern side, they all agreed together and came against జయ Israel. జీవితంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, In victorious life, when God is leading us, దేవుడు మనల్ని జయ జీవితంలో నడిపిస్తున్నప్పుడు when God is leading us in a victorious life, ఇంకా ఏ పోరాటం ఉండదు అని అనుకోకూడదు. and we should not think that there will be no battle. ఎరికో లాంటి గొప్ప జయం వచ్చింది, దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు, ఇంక ఏ పోరాటం ఉండదని అనుకోకూడదు. Yes, God gave a great victory at Jericho, and so there will be no more warfare. మన తప్పు చేశాము, అయినా దేవుడు కనికరించి పశ్చాత్తాపడ్డాం, దేవుడు మనకు మరలా ఈ విషయంలో జయం ఇచ్చాడు కాబట్టి ఏం రాదులే అని అనుకోకూడదు. We should not think that we committed a sin, okay, we came back to the Lord and Lord gave us victory in one battle. We should not think that we will not have any more battles in life. యుద్ధము చేయుట దేవుని యొక్క ఏర్పాటై ఉన్నది. And it is God's arrangement to battle. ఈ లోకంలో అపవాది ఏలుబడి చేస్తున్నాడు కాబట్టి మనము క్రీస్తు రాజ్యమునకు సభ్యులు కాబట్టి ఆ రాజ్యంకు విరోధంగా ఎప్పుడు పోరాటం అనేది ఉంటుంది. Because the devil is ruling this world, and as we have come under the authority of Christ, we will always have warfare with the devil. అయితే యుద్ధము దేనికి దేవుడు ఏర్పాటు చేశాడు? But for what did God arrange the battle? ఎందుకు ఇంతమంది వారి మీదకు వచ్చినట్లు దేవుడు ఆ పరిస్థితిలోకి దేవుడు నడిపించాడు? Why God led them in such a situation where so many of them came against the Israelites? యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ కారణం చెప్పబడి ఉన్నది. In Joshua 11 and verse 20 we can see a reason. దేవుడు వారి హృదయాన్ని కఠినపరిచాడు. For it was of the Lord to harden their hearts. ఏంటండి ఇక్కడ రాయబడి ఉంది? What is written here? ఆ రాజుల యొక్క హృదయం అంతా దేవుడు కఠినపరిచాడు. The Lord hardened the hearts of those kings. కారణం ఏంటట? And what is the reason? వారెవరికి కనికరం దొరకకుండా పూర్తిగా వారందరూ హతము చేయబడాలి. Because no one of them might receive the mercy, and they all will be completely destroyed. దేవుని చిత్తం ఏంటండి? What is the will of God? అపవాది యొక్క క్రియలు పరిపూర్ణంగా ఆయన శిలువలో పొందిన జయాన్ని ప్రతి విశ్వాసి పొందుకోవాలి. His will is how he got victory over the works of the devil on the cross. Every believer should get that victory. సో అపవాది వచ్చి మన జయం పొందాలి. So the devil has to come, and then we have to see the victory. ఇక్కడ శత్రువులు కఠినపరిస్తే వారు యుద్ధానికి రావాలి. అయితే వారి కనికరం దొరకకుండా కంప్లీట్ గా ఇశ్రాయేలు ప్రజలు వారిని ఓడించాలి. The enemy's hearts will be hardened. They will come for the warfare, but they will not receive any mercy. They will be totally destroyed.
వీరు ముందు తరం వారికి కూడా అదే కార్యాన్ని దేవుడు చేశాడు. And even the before generation, the Lord did the same thing for them. నిర్గమకాండం 14వ అధ్యాయం 4వ వచనంలో In the book of Exodus, chapter 14 and verse 4, మనం ఏం చూస్తున్నామంటే what do we see is దేవుడు మోషే దగ్గర ఈ మాట అన్నాడు. God is speaking this to Moses. నేను ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తాను, He said, I will harden Pharaoh's heart, అప్పుడు అతడు మిమ్మల్ని తరుముతాడు, and he will chase you. అయితే నా నామము ఫరో సైన్యం ద్వారా గణపరచబడుతుంది. And he said, I will be honored through Pharaoh and all his army. ఐగుప్తులందరూ నేనే యెహోవానని తెలుసుకుంటారు. And the Egyptians will know that I am the Lord. సో ప్రీవియస్ జనరేషన్ కూడా, ముందు తరం వారికి కూడా అలాగే కఠినపరిచి యుద్ధము కొరకు మనుషుల్ని పంపించాడు. So in the previous generation also we see that Lord hardened the hearts and he sent them to war or battle against the people of God. అదే కార్యాన్ని ఇక్కడ ఈ తరం వారు కూడా దేవుడు చేస్తున్నాడు. The same thing God is doing for this generation also. సో క్రైస్తవ జీవితంలో పోరాటం అనేది వస్తుందంటే దాని అర్థం ఏంటంటే మనము జయ అనుభవం పొందుకోవాలి. So in Christian life, if we have battles, it means that God wants us to have an experience of victory. అంతే దాని అర్థం. It's only that. జయ అనుభవం పొందుకోవాలి. We should receive an experience of victory. అపవాది యొక్క కార్యముల మీద మనం జయం పొందుతూ ముందుకు వెళ్ళాలి. We should receive victory over the works of the devil and proceed. ఇంతమంది కలిసి వచ్చారని మన 5వ వచనంలో చదువుతున్నాం కదా. In the 5th verse we are reading that so many of them came against Israel. ఆ నార్దర్న్ పార్ట్ లో ఉన్నవారు అందరూ కలిసి వచ్చారని. All the people in the northern part, they agreed together and came against them. ఎంతసేపు యుద్ధం జరిగిందో తెలుసా? And do you know how long the battle took place? యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం చదవండి. We can see it in Joshua chapter 11 and verse 18. అక్కడ ఏం రాయబడి ఉందండి? What is written here? Joshua waged war a long time with all these kings. చాలా సమయము ఆయన యెహోషువ యుద్ధం చేయవలసి వచ్చిందని. So Joshua waged war for a long time with all these kings. ఎంతసేపు అండి ఈ పోరాటం నా జీవితంలో ఉంటది? How long will this battle be in my life? ఎంతకాలం ఈ సమస్యతో నేను పోరాడాలి? How long I should battle with this problem? ఎంతకాలం నా భర్త రక్షణ కొరకు నేను ప్రేయర్ చేయాలా? How long should I pray for my husband's salvation? నా పిల్లల యొక్క సమస్య పోవడానికి ఎంతకాలం నేను ప్రేయర్ చేయాలా? How long should I pray for the problems of my children? లేక నా భార్యలో మార్పు రావడానికి ఎంతకాలం నేను ప్రేయర్ చేయాలి? Or how long should I pray for the change to come in my wife? ఇది అలాగే నడుస్తా ఉంది. And it is just going on like this. ఇక్కడ మనం నేర్చుకుంటున్న సత్యం ఏంటంటే, Here the truth that what is the truth that we are learning? నువ్వు సంవత్సరం చేస్తున్నావు, 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నావు. Whether you're praying for 1 year or for 10 years. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము In 2 Corinthians chapter 10, 10వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుదాం. let us read 3rd and 4th verses. మనం శరీరంలో నడుచున్నా గాని శరీరానుసారంగా మనము యుద్ధము చేయము. 3rd verse. For though we walk in the flesh, we do not war according to the flesh. మన యుద్ధోపకరణాలు శరీరాను సంబంధమైనవి కావు. For the weapons of our warfare are not of the flesh. అయితే దుర్గముల్ని పడద్రోసి అంతగా దేవుని ఎదుట అది శక్తివంతమైనదిగా ఉన్నది. But divinely powerful for the destruction of fortresses. మన యుద్ధోపకరణము శరీరాను సంబంధమైనది కాదు. The weapons of our warfare are not of the flesh. ఒక రక్షణ కొరకు, ఒక సమస్య పరిష్కారం అవుట కొరకు, ఒకరు మార్పు కొరకు చేస్తున్నామంటే మనము ఆత్మానుసారమైన ఒక యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాం.
If we are praying for a person's salvation or we are praying for some problem to be solved, it is a spiritual warfare. యెహోషువకు ఏంటి ధైర్యం ఇక్కడ? And what is the courage of Joshua here? 11వ అధ్యాయం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు చెప్పాడు. In Joshua 11 and verse 6, God is saying that వారందరిని చూసి నువ్వు భయపడొద్దు. you don't fear when you look at all of them. రేపు ఈ సమయానికి వారిని నీ చేతికి నేను అప్పగిస్తాను, ఇశ్రాయేల్ చేతికి అప్పగిస్తాను అన్నాడు. He said, tomorrow by this time I will deliver all of them into the hands of Israel. వారందరూ హతమైపోతారు. And they all will be killed. నువ్వేం చేయాలి? ఆ గుర్రముల్ని రథముల్ని మాత్రం నువ్వు తగలబెట్టేయాలి అన్నాడు. He said, only you have to burn the chariots and the horses with fire. ఇది దేవుడు చెప్పాడు. This God told him. ప్రతి యుద్ధములో, In every battle, ప్రతి ఆత్మీయ పోరాటంలో, in every spiritual warfare, ప్రతి అంశము మనం ప్రార్థన చేస్తున్నప్పుడు for every request that we are praying, దేవుడు మనతో మాట్లాడి నడిపిస్తాడు. God will speak to us and lead us. ఆ అంశం విషయమై దేవుడు మాట్లాడినప్పుడే యుద్ధము స్టార్ట్ అవుతుంది. When God speaks about that problem, that time the warfare will start. ఊరికే రక్షణ కొరకు ప్రార్థన చేయాలి కాబట్టి నేను చేస్తా ఉంటాను, ప్రభువా రక్షించు రక్షించు, అది కాదండి. It's not simply praying because I have to pray for my salvation. Oh Lord, save me, save me. తప్పేం లేదు, వారిని రక్షించు వారిని రక్షించు అని Or ఇతరుల కొరకు. when we pray for others, తప్పేం కాదండి దాంట్లో. that is not wrong. అయితే But జయవంతమైన ప్రార్థన ఎలా ఉంటుందంటే, what is a prayer of victory? అది పోరాటంతో కూడినది. That is a prayer of warfare. యుద్ధము చేసి ఆత్మీయ యుద్ధము నడిపించే ఒక ప్రార్థన. That is the spiritual warfare. అటువంటి ప్రార్థన. It is a prayer that is concerning spiritual warfare. అది ఏం చేస్తుందండి? వాక్యమును బట్టి యుద్ధాన్ని ప్రారంభిస్తుంది. What is that? Because of the word we start the warfare. ఎవరు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఏ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నామో ఆ విషయమై దేవుడు ఒక మాట ఇస్తాడు. ఆ మాటను బట్టి మనం ప్రార్థన మొదలు పెడితే ఆత్మీయ యుద్ధము పోరాటం ప్రారంభమవుతుంది. For whose salvation we are praying or for what we are praying, God will speak about it, and because of that word the warfare will start in prayer. ఆ ఆత్మీయ పోరాటము యుద్ధం అనేది దుర్గములైన పడద్రోసేస్తుంది, అది పడివేస్తుంది. And this spiritual warfare, it can bring down the fortresses. అది ఖచ్చితంగా పడద్రోస్తుంది. It will bring down the fortresses. కూలిపోతుంది ఎంత దుర్గమైన. Whether how strong the fortress is, it will come down. కంప్లీట్ గా లయమైపోతుంది. And it will be completely destroyed. అపవాది కట్టిన దుర్గాలన్నీ యేసు నామములో ప్రార్థన చేస్తున్నప్పుడు లయమైపోతాయి. Whatever fortress the devil has built, when we pray in the name of Jesus, it will be destroyed. అది 20 సంవత్సరాలు 50 సంవత్సరాల మనిషిలో పాతుకొని ఉన్న యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తే యుద్ధం జరుగుతుంది. Whether it is 20 years or 50 years, if it is in a person, when we pray in the name of Jesus, it will be completely destroyed. దేవుడు జయమిస్తాడు. And God will give the victory. ఇక్కడ 18వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? And in verse 18, what did we see? యెహోషువ 11:18లో ఎంతో కాలం సమయము, ఫర్ అ లాంగ్ టైం ఆయన యుద్ధం చేస్తా ఉన్నాడట. We see that for a long time he was waging war. దేవుడు ఏం చేశాడండి? What did God do? 23వ వచనంలో In verse 23, ఆ దేశమంతటిని యెహోషువ పట్టుకున్నాడు. Joshua took the whole land. మొత్తాన్ని పట్టుకున్నాడు. He took the whole land. ఆఖరి భాగంలో ఏముందంటే, And what is there in the later part? 23వ వచనం ఆఖరి భాగంలో 23rd verse, latter part. ఆ దేశము సుభిక్షముగా
ఉన్నది అని చెప్పి రాయబడి ఉన్నది. What is written is, thus the land had rest from war. ఆ సుభిక్షముగా వారు నివాసం చేశారు. They had rest from war. ప్రశాంతముగా వారు ఉన్నారు. They were at peace. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. See, such a great thing God did. ఎంతకాలం నీ పోరాటం అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? Are you worried that your battle is for a long దేవుడు time? నీ జీవితంలో జయం ఇస్తాడు. God will bring victory in your life. నీకు సమాధానం ఇస్తాడు. God will give you peace. నీకు సుభిక్షం ఇస్తాడు. God will give you rest. ప్రశాంతత, నెమ్మదిని దేవుడు ఇస్తాడు. God will give you peace and rest. యుద్ధం ముగింపుకు వస్తుంది. That warfare will be నీ ended. ప్రార్థనకు జవాబు వస్తుంది. There will be answer for your దుర్గములన్నీ prayers. పడిపోతాయి. Every fortress will be యేసు destroyed. క్రీస్తు నామంలో పడిపోతాయి. In the name of Jesus it will be destroyed. వాక్యానుసారమైన ప్రార్థన జయములో నడిపిస్తుంది. If we can pray according to the word of God, it will surely bring victory. లిస్ట్ రాశాడు 12వ అధ్యాయంలో. In the 12th chapter, a list is written. ఆ లిస్ట్ కన్క్లూషన్ లో 24వ వచనంలో ఏం అంటున్నాడంటే, And at the end of the list, what we see in verse 24 is, 31 రాజుల పైన జయం పొందారని. they had victory over 31 kings. 31 రాజుల పైన 31 kings. దాంట్లో ఎవరున్నారండి? And who are there here? 11వ అధ్యాయం 22వ వచనంలో In Joshua 11 and verse 22, అనాక్యుల్ని వారు చంపివేశారు. we see that they killed the అనాక్, సన్స్ ఆఫ్ అనాక్ Sons. ఆర్ అనాకిమ్. 22 they killed the Anakims. అనాక్యుల్ని చంపివేశారు. They killed the Anakims. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 33వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, What we see in the book of Numbers, 13th chapter and 33 verse, ఈ అనాక్యుల్ లాంటి బలాజులు అనాక్యులు ఉన్నారు అని చెప్పి 12 మంది వేవు చూడడానికి మోషే పంపించారు కదా, వారు తీసుకొచ్చిన రిపోర్ట్. the 12 people who went to spy in the land of Canaan, they brought a report and they said that the sons of Anak, they were there. వారి ముందు వీరు మిడతల్లా కనబడ్డారండి. And they said that before them we became like grasshoppers. ఆ ముందు సంతతి వారు అదే అనాకుల్ని చూసి భయపడి, అనాకుల కుమారులను చూసి భయపడి యుద్ధము చేయకుండా వారు కానాన్ని పోగొట్టుకున్నారు. So the previous generation saw the same Anakims. They were very afraid. They couldn't war against them, and they couldn't see the victory. They didn't reach Canaan. They couldn't reach Canaan. అదే అనాక్యుల్ని వీరు ఎదుర్కొన్నారు. But the same Anakims, these people, they faced them. దేవుడు అడ్డదారిలో షార్ట్ కట్ లో ఎవరిని నడిపించడు. God will never lead anybody in shortcuts. నువ్వు అనాక్యులు ఉంటే అనాక్యుల్ని నువ్వు ఎదుర్కోవాలి. If there are Anakims, you have to face the నువ్వు Anakims. భయపడవలసిన అవసరం లేదు. You don't have to fear. నీ సమస్య ఎంత పెద్దగా ఉన్నది, పర్వతంలాగా ఉన్నది, ఆ భయం నీకు అవసరం లేదు. Maybe your problem is very big, or how big your problem is, maybe it is like a mountain. You don't have to worry about it. నీతో దేవుడు ఉన్నాడు. God is with you. యెహోవా దేవుడు ఉన్నాడు. God is with you. నిబంధనని నిలిపే దేవుడు ఉన్నాడు. And he is a God who keeps the covenant. ఆయన జయములో నడిపించే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. He is the Lord of hosts who will lead us to victory. అటువంటి దేవుడు నీతో ఉన్నాడు. And such a God is with you. అనాక్యులైన జయమే. Even though they are Anakims, you will have the victory. మిడతలైన జయమే. Even though grasshoppers, they will have the victory. సో ముందు తరం వారు వీరిని చూసి మిడతల్లా ఉన్నామని కానాను భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. So the previous generation, they were afraid. They thought that we are like grasshoppers before them, and they lost the privilege of Canaan. అయ్యో ముందు తరం వారు అలా అయిపోయారు, ఈ తరం వారికి అనాక్యులు లేకుండా చుట్టూ తిరిగి తీసుకెళ్తానని దేవుడు తీసుకెళ్ళలేదు. So God did not say that the previous generation, they were afraid of the Anakims. So this generation, I will take them in a different way.
కొంతమంది ఏమంటారంటే, what some people say is, మా తండ్రుల కాలంలో ఇటువంటి కష్టాలు బాధలు వాళ్ళు ఎదుర్కోలేదండి అంటారు. they'll say that these such problems our fathers or forefathers did not face it. ఇటువంటి శత్రు శోధన లేదండి. They did not have this enemy's temptation. ఒక విషయం తెలుసా అండి, Do you know one thing? దాదాపు 6,000 సంవత్సరాలుగా ఒకే ఒక వ్యక్తి మానవ జాతికి విరోధంగా పోరాడుతున్నాడు. Almost for 6,000 years, one person is warring against the human race. అతని క్రింద ఒక రాజ్యం ఉన్న దూతల రాజ్యం. And under him there is a kingdom of angels. అతని పేరు లూసిఫర్. And his name is Lucifer. అతని పేరు సాతాను. His name is Satan. అతని కింద దయ్యాలు. And under him the demons. 6,000 సంవత్సరాలుగా ఒకే రాజ్యము పోరాడుతూ ఉన్నది. And almost for 6,000 years this kingdom is warring. అదే శత్రువునే మన పితరులు ఎదుర్కొన్నారు. Same enemy our forefathers also faced. అదే శత్రువుని మన ముందు తరం వారు ఎదుర్కొన్నారు. And even our previous generation faced the same enemy. 100 years బ్యాక్ అదే శత్రువుని ఎదుర్కొన్నారు. And 100 years back also the same enemy. 2000 years బ్యాక్ అదే శత్రువే. And 2000 back also the same enemy. ఈ రోజు మన ఎదుర్కొంటున్నది అదే శత్రువుని. And today what we are facing also, he is the same enemy. అదే లూసిఫర్, అదే దయ్యాలు. Same enemy and same demons. కొన్ని మెథడాలజీ మారింది. Only the methodology has changed. అయితే ఆ వ్యక్తి అదే వ్యక్తి. But the person is the same. ఈ వాక్యమే 6,000 సంవత్సరాలుగా జయములో నడిపించింది. And this word only led in victory for the past 6,000 years. దేవుడు సహాయం చేశాడు. ఈ వాక్యంని నమ్మిన వారందరికీ దేవుడు సహాయం చేశాడు. All those who believed in this word, God helped them. మరలా 500 సంవత్సరాల తర్వాత గొలియాత్ అనేవాడు లేస్తాడు. ఇదే తరం వారు. And we see after 500 years later, Goliath appears. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో కనబడతాడు. In 1 Samuel chapter 17 and verse 4, we see this person. ఈ వ్యక్తి మరలా వచ్చాడా ఇశ్రాయేల్ ప్రజలకు విరోధంగా? He came again against the Israelites. ఇశ్రాయేల్ ప్రజలందరూ సౌలు సైన్యం అంతా భయపడ్డారు కదా. And Israel, Saul and everybody, they were afraid of him. అయితే దావీదు జయం పొందుకోగలిగాడు. But David, he could gain the victory. ఎందును బట్టి? Because of what? అతడు ఎత్తైన బలాఢ్యుడై నిలబడ్డాడు. He was standing tall and he was very strong. He was a giant. దావీదేమో చిన్న బాలుడు. But David was young. అయితే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. But God was with David. అందువలన దేవుని నామం పేరట జయం పొందుకున్నాడు. That's why in the name of the Lord he saw the victory. మరలా గోలియాత్ రావచ్చు. Again and again Goliath can మరలా come. అనాకీయులు రావచ్చు. Again Anakims can ఒక come. తరం తర్వాత రెండో తరం మరలా మూడో తరంకి అనాకీయులు లేస్తా ఉండొచ్చు. And after in every generation Anakims can appear. ప్రతిసారి అనాకీయులు వచ్చినప్పుడు జయమే కలుగుతుంది. But every time the Anakims come, there will be victory. ఎప్పుడైతే అనాకిం చూసి ఏడవడము కృంగిపోవడం ప్రారంభిస్తామో అప్పుడు మనం జయం చూడం. But whenever we see Anakims and if we start getting discouraged or if we start shedding tears, then we cannot see the victory. అయితే మనం ఏం గమనిస్తున్నాం ఇక్కడ? So what do we see here? అనాకీల మీద జయం పొందుకున్నారు. They got victory over the Anakims. ఎవరు శత్రు ఎలా వస్తున్నాడు ఎలా శోధిస్తున్నాడు అనేది మనకు అనవసరం. And it is not necessary for us to know how the devil is coming and how he is tempting. దేవుడు నాకేం చెప్తున్నాడు అనేది ముఖ్యం. What God is talking to me, that is important. ఈ ప్రాబ్లం విషయమై దేవుడు నాకేం చెప్తున్నాడు? For this problem, what is God telling me, that is important. నేను ఆత్మీయ పోరాటంని ఎలాగ ప్రారంభించాలి ప్రార్థనలో? In my prayer, how should I start my spiritual warfare? స్టార్ట్ చేస్తే జయం మీదే.
And if you start, the victory is ఒక yours. ఉదాహరణ చూసి ముగిద్దాం. Let us see one example and ఆ finish. ఉదాహరణ నెక్స్ట్ చాప్టర్ లో ఆయన ఉన్నాడు. And in the next chapter he is there. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో ఆయన ఉన్నాడు. In the book of Joshua in 14th chapter he is ఈ there. పరిస్థితులన్నీ ఆయన ఎదుర్కొన్నాడు. He faced all these situations, అయితే ఆయన జయం పొందాడు. but he still saw the victory. ఏంటి ఆ సీక్రెట్? What is that secret? అందరూ ఏడుస్తే ఈయన జయం పొందాడు. Everybody were crying, but he saw the victory. అనాకిల్ చూసి అందరూ ఏడ్చాడు, ఈయన మాత్రం నిలబడ్డాడు. When they saw the Anakims, they all were crying, but he stood firm. He saw the ఇప్పుడు victory. రెండవ తరం వారితో యుద్ధం చేసి జయించాడు. Now he, with the second generation, went for warfare and saw the victory. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము ఆఖరి భాగములో ఆ రహస్యం కనబడుతుంది. And we can see that secret in the book of Joshua, chapter 9. No, 14 verse 9. Oh. Joshua chapter 14 and verse 9, we can see the secret. ఆఖరి భాగంలో ఉన్నది. And it is in the latter part. నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో నేను వెంబడించాను. He followed the law. I followed my God. Oh, sorry. 8వ వచనం ఆఖరి భాగం. 8th verse and last part. I followed the Lord my God fully. పూర్ణ హృదయముతో నిండు మనస్సుతో నా దేవుడైన యెహోవాని నేను వెంబడించాను. He said, I followed the Lord my God fully. అందుకే దేవుడు నాకు మోషే ద్వారా వాగ్దానం చేశాడు అని 9వ వచనంలో చెప్తున్నాడు. And in the 9th verse he says, so Moses swore on that day saying, ఈ రీతిలో నీకు కానాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని. that God spoke through Moses to Joshua that I will give you Canaan as your inheritance. ఎక్కడ మాట్లాడారు? Where did he speak? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. In the book of Numbers chapter 14 and verse 24. నా దాసుడైన కాలేబు, My servant Caleb, ఆయన he had a different spirit. ఒక వ్యత్యాసమైన ఆత్మను కలిగి నన్ను నిండు మనసుతో వెంబడించాడు. but my servant Caleb, because he has had a different spirit and has followed me fully. అందరిలో ఒక ఆత్మ పనిచేస్తుంది. And one spirit was working in everyone. యెహోషువ కాలేబులో వేరే ఆత్మ పనిచేస్తుంది. But on Joshua and Caleb, other spirit was working. ఎలాగండి? How is it? ఎందుకండి? Why? ఎప్పుడు ఎందుకని ప్రశ్న వేయాలి. We should always ask the question why. న్యూటన్ గారు ఏం ప్రశ్న వేశారు? What question did Newton ask? ఎందుకు ఈ యాపిల్ కింద పడుతుంది అని. Why this apple is falling down? ఈ వై అనే ప్రశ్న వేస్తే ఏమైపోయిందండి ఆయనకి? ఆయన ఏం చేశాడండి? What did he do when he asked the question why? ఆ గ్రావిటేషనల్ లా అన్ని లాస్ ని ఆయన కనిపెట్టగలిగాడు. He could discover the gravitational law and other laws also. అందరూ చూస్తూ ఉన్నారు యాపిల్ పడడం. All were seeing that the apple is falling అందరూ down. తింటూ ఉన్నారు యాపిల్. All are only eating the apple. ఆయన మాత్రం ఎందుకని ప్రశ్న వేశాడు. But he asked a question why. మనం కూడా బైబిల్ చదువుతున్నప్పుడు ఎందుకని ప్రశ్న వేయాలి. We also, when we read the Bible, we should ask the question why. అప్పుడు అక్కడ ఉన్న రహస్యాలని మనం ఇన్వెంట్ చేస్తాం. Then we will also invent the secrets that are here. మనం చూసి మనం నేర్చుకుంటాం. And we see and we Discover learn. చేస్తాం. We will discover. ప్రిన్సిపల్స్ డిస్కవర్ We చేస్తాం. will discover the principles. మన జీవితంలో అది అన్వయింపజేసుకోవచ్చు. And we can apply it in our lives. ఎందుకు వీళ్ళిద్దరు మాత్రం అలా ఉండిపోయారంటే, Why these two people remained like that? మోషేకి ఇచ్చిన వాగ్దానము దేవుడిచ్చిన మోషే ద్వారా మనకు వచ్చిన వాగ్దానము దేవుడిచ్చిన వాగ్దానము. The promise that came to us through Moses, it is a promise that has come from God. ఇది దేవుని వాగ్దానం కాబట్టి, దేవుని మాట కాబట్టి, దేవుని మాట యందే మనసు పెట్టాలి, విశ్వాసం ఉంచాలి. Because this has come from God, because this is the word of God, we will trust only in the word of God.
ఈ అక్షరాల మీద కాదండి, not in the letters, దేవుని మాట మీద. but on the word of God. వారికి అక్షరాలు లేదు కదా, They didn't have these alphabets, వారు letters. విన్నారు అంతే, They only heard విశ్వాసం ఉంచారు. and they believed. ఆత్మై జీవమై ఉన్న మాటలు యందు విశ్వాసం ఉంచారు. They believed in the word which is spirit and life. ఆ వాక్యం మీద విశ్వాసం ఉంచారు కాబట్టి వారిలో ఒక వ్యత్యాసమైన ఆత్మ పనిచేయడం మొదలుపెట్టింది. Because they believed in the word of God, a different spirit was upon them. దేవుని వాక్యముని ఎవరైతే స్వీకరిస్తారో వారికే దేవుని ఆత్మ. Those who accept the word of God, for them God will give his spirit. ఎవరు వాక్యాన్ని తుణీకరిస్తారో వారికి లౌకిక ఆత్మ పనిచేస్తుంది. Those who reject the word of God, the spirit of the world will be upon them. ఆదికాండం 1వ అధ్యాయం ఎప్పుడు చెప్తూ ఉంటాను, 2వ వచనం. And I always keep telling about Genesis chapter 1. అక్కడ దేవుని ఆత్మ అక్కడ ఏం చేస్తున్నాడు, హీ వాస్ హోవరింగ్ అని ఉంటుంది. And what we see is the spirit of God was hovering. అంటే That ఒక means- కోడి తన రెక్కలు పెట్టి అలాగ ఆ చిన్నదాన్ని అలా కాపాడుకుంటూ అలా భద్రంగా ఉంచినట్లు. How a hen will spread its wings over the chickens and how it protects them. అదే పిక్చర్ అక్కడ. That is the picture there. మొత్తం అంతా దేవుని ఆత్మ కింద ఉన్నది. And everything సృష్టి was అప్పుడు ఉన్నది. that creation at that time, everything was under the spirit of God. వెలుగు కలుగును గాక అనే వాక్యం రాగానే As soon as the word came, let there be light, దేవుని ఆత్మ కార్యం జరిగింది. there the work of the spirit was seen. దేవుని వాక్యాన్ని బట్టి వ్యత్యాసమైన వాక్యమందు ఉంచిన విశ్వాసమును బట్టి వ్యత్యాసమైన ఆత్మ వారిద్దరిలో పనిచేస్తుంది. Because of their belief in the word of God, a different spirit was in them. పాస్టర్ గారు ఎప్పుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం గురించి చెప్తూ ఉంటారు. And pastor will always be telling about the promise that God gave him. దాదాపు 50 సంవత్సరాల పైన పరిచర్య చేశారు, ప్రసంగం చేశారు. And almost more than 50 years he has been preaching and doing the ministry. ఆ సంవత్సరాలన్నిట్లో ఆ వాగ్దానంని చెప్తూ ఉంటారు. And in all those years he used to keep repeating the promise. ఏంటండి ఆ ఒక్క మాటలో ఉన్న డిఫరెన్స్? What is the difference in that one word? ఆ ఒక్క వర్స్ లో ఉన్న వచనంలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? What is the difference in that one verse? ఆయనకి దేవుడిచ్చిన వాగ్దానం అది. That is the promise that God gave him. దేవుడిచ్చిన వాగ్దానంని ఎవరు పట్టుకుంటారో, Those who hold on to the promise that God gives them. చాలా మంది లెక్చరర్ పని చేశారు. Many people did the work of a lecturer. జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్ చాలా మంది ఉన్నారు. Many people are there, junior college principals. అంటే ఆయనతో పని చేసిన వారు చాలా మంది ఉన్నారు. Those who worked with him. అయితే ఈయనలో ఒక వ్యత్యాసమైన ఆత్మ పనిచేసింది. But for him he had a different spirit. ఆ డిఫరెంట్ స్పిరిట్ ఏం చేసింది? And what did that different spirit do? లెక్చరర్ ఉద్యోగంతో పాటు ఆత్మల సంపాదనలో వెళ్ళిపోయింది. Along with the profession of a lecturer, it also made him win souls. అందరు లెక్చరర్స్ ఏం చేస్తారు సాధారణంగా? What all the lecturers will do commonly, ఇహపరమైన సంపాదనలో వెళ్ళిపోతారు. they will try to earn the material wealth. ఈ డిఫరెంట్ స్పిరిట్ ఉంటే ఆత్మ సంపాదనలోకి వెళ్ళిపోతారు. But if a different spirit is there, they will go to earn spiritual wealth. ఈనాడు పాత గుంటూరు నుండి వచ్చిన వారిలో ఒక వ్యత్యాసమైన ఆత్మ కలిగిన వ్యక్తిగా పాస్టర్ గారు సజీవ సాక్ష్యంగా ఉన్నారు. But and today we have a living testimony before us, a person who came from Guntur, who had a different Old Guntur. from old Guntur, and who has a different spirit in him. ఎంత గొప్ప ఆశీర్వాదం మనకి. And for us it is a great ఒక blessing. డిఫరెంట్ స్పిరిట్, A different spirit in him. వాగ్దానముని పట్టుకున్నారు. He held on to the ఆ promise.
వాగ్దానమందు విశ్వాసం ఉంచారు. And he believed in the ఆ promise. వాగ్దానముని దేవుడు ఇచ్చినవాడు నెరవేరుస్తాడని నమ్మారు. And the one who gave it, he will fulfill it. He believed in it. నీ ప్రాణంకు బదులుగా అనేక మందిని నేను ఇస్తానన్నాడు దేవుడు. And instead of your life, I will give you many souls. ఇప్పుడు అనేక మందిని ఇచ్చాడు. God has given him many 4 souls. జిల్లాల్లో ఇచ్చాడు. He has given in 4 districts. ఇక్కడ కాలేబులో ఏంటి ఆ యెహోషువ కాలేబులో డిఫరెంట్ స్పిరిట్ ఉంది. What is that different spirit it was in Joshua and Caleb? దేవుడు అన్నాడండి ఆ డిఫరెంట్ స్పిరిట్ కలిగి ఉన్నాడండి. God himself told that they have a different spirit. సో ఇక్కడ కాలేబ్ అంటున్నాడు. So here what Caleb is saying, యెహోషువ దగ్గర అంటున్నాడు. he is saying to Joshua, ఆనాడు వాగ్దానం చేశారు కదా దేవుడు, God promised that time, నేను నిండు మనసుతో వెంబడించానని నా మనసుని నా హృదయాన్ని చూసి వాకిచ్చాడు కదా. and he saw my heart and he said that I followed him fully. ఈ రోజు నాకు 45 years అవుతుంది. ఈ రోజు 85 years అవుతుంది. Today I am 85 years old. అప్పుడు నాకు 40. That time I was 40. ఇప్పటికి 45 years అయిపోయింది. Now 45 years have gone by. వీళ్ళిద్దరు విన్న వార్త ఏంటో తెలుసా అండి? ఈ 40 years This 40 years, what is the message that they were hearing? News. That they were hearing. వారి తరం వారు చనిపోతున్నారు. మరణమే విన్నారు. What they were hearing is, this generation people are dying. His generation people are dying, and these people are dying here and there. What they were hearing is only the news of death. లక్షలాది మంది, ఎన్ని కుటుంబాలు ఉంటాయండి? And how many families would have been there? లక్షలాది మంది బయలుదేరారు ఐగుప్తు నుండి. Lakhs of people came from Egypt. ఈ 2 కుటుంబాలు, యెహోషువను బట్టి ఆయన కుటుంబం, కాలేబును బట్టి ఆయన కుటుంబం మాత్రం నిలిచిపోయింది. But only these 2 families, because of Joshua, his family, and because of Caleb, his family, వారు మాత్రం నిలిచిపోయారు. only they stood firm. they remained till the end. మిగతా వాళ్ళందరూ మరణమే అన్ని కుటుంబాల్లో. But in all other families there was only death and death. అంత మరణ వార్తే. Everywhere only the news of death. వీరిద్దరిలో వ్యత్యాసమైన ఆత్మ. But in these 2 they had a different spirit. జీవముతో కూడిన ఆత్మ. They had the life-giving spirit. కాలేబు సాక్ష్యం ఇస్తున్నాడు. And Caleb is testifying. నా తరంలో ఉన్నవారందరూ మరణించారు. All my generation people have died. నా కుడి వైపు ఎడమవైపు ఉన్నవారందరూ మరణించారు. All on my right and left they have died. ఇప్పుడు నూతన తరం వారు లేచారు. Now a new generation is rising up. పోరాటములు, యుద్ధములు అన్నీ నేను చూశాను. And I have seen all the battle, all the warfare. ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు నేను కనిపెట్టాను. And I waited for this promise to be fulfilled. దేవుడు చెప్పాడు. God told me. నాకు 85 సంవత్సరాలు అవుతుంది. Now I am 85 years old. నా బలము, నా శక్తి తగ్గిపోలేదు. He said my strength and my power has not come down. నాకు హెబ్రోన్ని నువ్వు ఇవ్వు. And he said, give me Hebron. యెహోషువని వెళ్ళి అడిగాడు. And he went and asked Joshua. ఈ రోజు కూడా నేను యుద్ధం చేయగలను అన్నాడు. And he said, even today I can fight. ఎంత ఎమోషనల్ స్పీచ్ అండి అని మీరు అనుకోవచ్చు. And you can think it is a emotional speech. ఏదో భావోద్రేకపడి ఆయన ఏదో అనేసాడు, పాపం పెద్ద అయిన ముసలాయన అని అనుకోవచ్చు. And you might think he is an old man, he is an elderly man, and emotionally he is talking like this. డిఫరెంట్ స్పిరిట్ ఉన్న వాళ్ళు అలా భావోద్రేకంతో ఏమి ఉట్టినే మాట్లాడరు. అదే తెలుసుకోవాలి. We should know that those who have this different spirit, they will not speak emotionally. ఆయన చెప్పింది చేశాడు. And whatever he said, he did. దేవుడిచ్చిన బలాన్ని వినియోగించాడు. And he used the strength that God gave him. హెబ్రోన్ని స్వాధీనం చేసుకున్నాడు. And he captured Hebron. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనంలో, In the book of Joshua chapter 15 and verse 14, అనాకిల యొక్క కుమారుల్ని తరిమి కొట్టాడు. he chased the sons of Anakim. ఎంత బలం అండి ఆయనకి! See how much strength he ఎక్కడి నుండి had. వచ్చింది బలం? From where did he have this ఆ strength? వాక్యమందు ఉంచిన విశ్వాసమే. Only the faith that he kept in the word of ఆ God. డిఫరెంట్ స్పిరిట్ ఉన్న దాన్ని బట్టి బలము. Because he had the different spirit, he had the strength. 45
years ఆయన కెలామిటీ, డిజాస్టర్, యుద్ధం అన్నీ చూశాడు, ఆయన నిలిచిపోయాడు. And 45 years he saw calamity, he saw disaster, he saw warfare, and still he remained. జయ వీరుడై నిలబడుతున్నాడు ఇక్కడ. And he is standing as a victorious warrior. కరోనా వలన మరణ వార్తలు వింటున్నాం. And we are listening to the news of death because of corona. ఇంతమంది చచ్చిపోతున్నారు, అంతమంది చచ్చిపోతున్నారు. So many people are dying, so many people are dying. అన్ని నువ్వు వినవచ్చు. You can hear everything. అన్ని పోరాటములు నీ జీవితంలో నువ్వు చూడవచ్చు. And you can see all types of warfare in your life. కానీ నువ్వు నిలిచి ఉంటావు. But you will remain. దేవుణ్ణి బట్టి నువ్వు నిలిచి ఉంటావు. Because of God you will remain. అన్ని దాటుతావు. You will overcome ఎందును everything. బట్టి? Because of what? దేవుడు నీతో చేసిన నిబంధనను బట్టి. Because of the covenant that God made ఆయన with you. పరిశుద్ధ రక్తం కార్చి నీతో నిబంధన చేశాడు. He shed his precious blood and did a covenant ఆయన with you. వాగ్దానం ఇచ్చాడు. And he gave you a promise. ఆ ఒక్క మాటే 85 సంవత్సరాల వరకు నడిపించింది. That one word led him for 85 years. ఎన్ని మరణాలు చూసినప్పుడు ఎంత కృంగిపోయే అవకాశం ఉన్నది. And when he sees so many deaths, there is so much chances that he would have become discouraged. ఇన్ని యుద్ధాలు ఆ తరం వారితో ఎన్నో చూసాం, సమస్యలు, ఇప్పుడు యుద్ధాలు, ఎంత డిస్కరేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. And there was so much chance for him to be discouraged because in the previous generation he saw so many battles, and even in this generation he is facing so many warfare. ఆ డిఫరెంట్ స్పిరిట్ ఆయన్ని బలపరిచింది. But because he had that different spirit, it was encouraging him. నిండు మనసుతో దేవుణ్ణి వెంబడిస్తున్నామంటే ఏంటి? And what is the meaning to follow the Lord fully? దాని అర్థం ఏంటండి? What is the meaning of it? దేవుడు నీకేం ఇస్తున్నాడో దాని మీదే నీ మనసు పెట్టి అంతవరకు నిలబడిపోవడం. Whatever God is giving you, keep your mind focused on that, and till the end you remain ఆ faithful. వాక్యము, ఆ వాగ్దానము నేను పట్టుకొని నువ్వు జీవితకాలం నిలబడాలి. And you have to hold on to that promise and that word, and lifelong you have to stand on it. ఇది వదిలేసామా, If we leave this, లోకం వస్తుంది. world will come in. నిండు మనసు అంటే వాక్యాన్ని పట్టుకొని నడవడం. To follow the Lord fully means holding on to his promise and to walk accordingly. ఎప్పుడైతే ఈ వర్డ్ నుండి మనసు వెళ్ళిపోతుందో, When our mind will be removed from the word of God, వరల్డ్ మీద మనసు వెళ్తుంది. our mind will go to the world. అప్పుడు నిండు మనసు నుండి అటు డైవర్ట్ అయిపోతుంది. Then instead of following the Lord fully, our mind will be now diverted. ఆ పూర్ణ హృదయం నుండి అటు కూడా వెళ్ళిపోతుంది హృదయం. And instead of whole heart, the heart will also be led towards ఈ the world. లోకానికి అధిపతి సాతాను. And the prince of the world is Satan. వాడిని జయించాలంటే మనసు అక్కడ ఉండకూడదు. And if we have to overcome him, our mind should not be on the world. మన మనసు దేవుని వాగ్దానాల మీద ఉండాలి. Our mind should be on the promises ఇది of అతి God. కష్టమైన పని అని చెప్పి ఒకసారి మీరు ఆలోచన చేయండి. And once you think, is it so difficult a thing? మన మనస్సు దేవుని వాగ్దానాలు వాక్ మీద పెట్టడం. We have to keep our mind on the word of God and the promises of God. దాంట్లో ఉన్న జీవం ఆత్మ ప్రవేశిస్తుంది కదా. And that spirit, that life will enter ఆ into us. వ్యత్యాసమైన ఆత్మ ఉంటుంది కదా. Then the different spirit will be there. ఎందరో మరణించవచ్చు, ఎన్నో పోరాటాలు రావచ్చు. Many can die. There'll be many warfares. అన్నిటినీ దాటి ఆ కానాన్ని స్వతంత్రించుకుంటాం. But we can overcome everything and we can inherit Canaan. లిస్ట్ ఇచ్చాడు, 31 రాజులు జయించామని. And here the list is given, 31 kings. అయినా కాలే మరలా వెళ్ళి అనాకుల కుమారుల్ని తరిమి కొట్టి హెబ్రోన్ని స్వతంత్రించుకున్నాడు. And then we see still Caleb, he chased the sons of Anaks, and then he captured Hebron. కలెక్టివ్గా సంఘంగా జయంని చూడడం మాత్రమే కాదు, Not seeing victory collectively as a church only. ఇండివిజువల్గా కూడా అనాకు కుమారుల్ని తరుము కొట్టి మన జీవితంలో జయం చూస్తాం. Even individually we can chase the sons of Anaks, and then we can see victory in our life. వయస్సుతో సంబంధమే లేదు. And there's nothing concerned with the age. దేవునితో సంబంధించిన విషయం. This is a matter that is concerned with God. 45 years వెయిట్ చేయగలుగుతాడు మనిషి అని రుజువు అవుతుంది. And here we can see that 45 years
years a man can wait. ఒక్క వాగ్దానం కొరకు దేవుడు 45 సంవత్సరాలని మనిషిని నిలబెడతాడు. For the fulfillment of one promise, one person can wait for 45 years. దేవుడు నిలబెడతాడు ఒక మనిషిని. And God will make him stand for these years. స్ట్రెంగ్త్ ఇస్తాడు. God will give the strength. బలం ఇస్తాడు. God will give the ఆయన power. పేరుకి అర్థమే ధైర్యం. And the meaning of his name is courage. కాలేబ్ అంటే ధైర్యం. Caleb means ఆ courage. ధైర్యం ఇస్తాడు. He will give that ఆ courage. విశ్వాసం ఇస్తాడు. He will give that faith. మన నిలబడాలంటే నిలబెట్టిస్తాడు దేవుడు. If we have to stand, if we want to stand, God will make us stand. మన నిలబడగోరినట్లయితే ఆయన నిలబెట్టేస్తాడు. If we desire to stand, God will enable us to వీళ్ళిద్దరు stand. నిలబడగోరారు. These two, they had the desire to stand. లక్షలాది మంది ఒకవైపు వెళ్తే వీరిద్దరు మాత్రం నిలబడదామని అనుకున్నారు. All lakhs of people went on one side, but they wanted to stand. దేవుడు నిలబెట్టాడు. And God made them మీ stand. జీవితంలో నా జీవితంలో కూడా అంతే. Even in your life and my life, it is like that. మరణ వార్త విని అధైర్యపడకండి. Let us not be discouraged, or you should not be discouraged when you hear the news of death. లక్షలాది మంది మరణిస్తున్నారు, వార్త వింటున్నారు, అధైర్యపడకండి. And lakhs of people are dying. You are hearing the news. Don't be discouraged. మిడతలు వచ్చినాయి, తెగుళ్ళు వచ్చినాయి, పోరాటం ఉంది, భయపడకండి. Don't be afraid when you hear that the locusts have come and what? 2020లో ఏమొస్తుందని మన దేవునికి ముందే తెలుసు. What is going to come in 2020? Our Lord knows it. ఆయన ఎప్పుడు మా సంఘంని వెళ్ళడానికి వస్తున్నాడో అది కూడా ఆయనకు తెలుసు. And when he is coming to take the church, even that he knows. ఆయన అన్ని ఎరిగినవాడు. He knows everything. కాబట్టి మన ఆయన మీద ఆధారపడడం క్షేమము మంచిది. So it is good for us to depend on God. సుభిక్షముగా మనం ఉంటాం. We will be at rest. ఆ తెలుగు ట్రాన్స్లేషన్ ఆ వర్డ్ చాలా నచ్చింది నాకు. And I like the Telugu word here. సుభిక్షముగా. Subikshamuga, it is written. అలాగా నివాసం చేసినట్లు చేస్తాడు. That means the land was at rest. మనల్ని అలా నివాసం చేసినట్లు దేవుడు చేస్తాడు. And God will do things in such a way that we will be at rest. ప్రార్థించాలి. Let us pray. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, O Holy Father, చక్కని తరుణము నీ వాక్యం నేర్చుకోవడానికి ఇచ్చినందుకు వందనాలు. Lord, thank you for this time to learn from your word. మాకెంతో ధైర్యము, ప్రోత్సాహం కలుగుతుంది. Lord, we are so much encouraged and inspired, Lord. అవును తండ్రి, ఒక మనిషి 45 years ఉండిపోయాడు. Yes, Lord, one person could remain for 45 కాలేబు years. 45 years ఉండిపోయాడు. Caleb could stand for 45 years. ఆయన జీవితంలో ఎన్ని నెగటివ్ సిచ్యువేషన్స్ ని చూశాడు. He saw so many negative situations in his మరణం life. ఆయనతో ఉన్నవారందరూ ఒక్కొక్క ఇంట్లో కుటుంబాలుగా తరం వారందరూ మరణించిపోయారు, లక్షలాది మంది. All in his generation, almost lakhs of people died, and he was listening to the news of death all the time. ఎంతో కాలము ఎంతో సమయం యుద్ధం చేశాడు. యెహోషువని చూసాం. And we saw that Joshua was waging war for a long time. ఎంత కాలం మేము ప్రార్థిస్తూ ఉన్నా గానీ అదొక ముగింపుకు వస్తుంది. Lord, how long we continue in our prayers, one day it will come to an end. దుర్గములన్నీ పడిపోతుంది. Lord, fortresses will be destroyed. అపవాది నిలబెట్టిన కార్యాలన్నీ లయమైపోతాయి. All that the devil has brought forth, everything will be నీ destroyed. చిత్తమే నెరవేర్పుకు వస్తుంది. Lord, only your will be fulfilled. జయమే మేము పొందుకుంటాం. Lord, we will see only ఈ victory. కరోనా వలన ఎంతో మందికి దిగులు, కష్టము, నష్టము, బాధ. Lord, because of this corona, so many are afraid, so many are dismayed, and so many are in trouble. ప్రభువా మీరున్నారు. Lord, you are there. మీకు ముందుగుండా తెలుసు ఇది వస్తుందని. Lord, you know from before that this is there. ఎరిగిన వాడై ఉన్నావు కాబట్టి దీని పరిష్కారం కూడా నీకు తెలుసు. Lord, you know everything, and so you know the solution also for కాబట్టి it. మేము మీ మీద ఆధారపడుతున్నాం. And so, Lord, we depend on you. మేము విన్న వాటి మీద విశ్వాసం ఉంచాం. And Lord, we will not believe in the things that we are hearing. మీరు చెప్తున్న వాటి అందే మేము విశ్వాసం ఉంచుతాం. We will believe only in the things that you are telling us. మాకిచ్చిన వాగ్దానం
వాగ్దానమే మేము పట్టుకుంటాం. Lord, we will hold on to the promise that you have given us. మీరు మమ్మల్ని నిలబెట్టండి. And Lord, you make us stand, Lord. మేము నిలబడాలని కోరుతున్నాం. Lord, we desire to stand. సంఘముగా నిలబడాలని కోరుతున్నాం. We desire as a church to stand. మేము ఒక వ్యక్తిగతంగాను మా జీవితంలో నిలబడాలని కోరుతున్నాం. Even in our personal lives, we, Lord, desire to stand. మమ్మల్ని నిలబెట్టండి. Lord, help us to నీ stand. నామాన్ని ఘనపరచుకోండి. Lord, glorify your name. కాలేబు వలె వృద్ధాప్యం వరకు ఉండి మేము సాక్ష్యం చెప్పాలి. Lord, like Caleb, even in the old age, we should be able to testify. మా జీవితం తండ్రి ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి. Lord, our life should become a blessing to మా others. జీవితం సవాలుగా ఉండాలి. Lord, our life should be a challenge to others. అటువంటి జయములో మమ్మల్ని నడిపించండి. Lord, lead us into such a victory. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలము తోడే ఉండి జయములో నడిపించును గాక. Amen. ఆమేన్. Amen. ఒక ప్రకటన చేయాలని కోరుతున్నాను. I desire to make an announcement now. ఈ వారం నుండి ప్రతి మంగళవారం బైబిల్ స్టడీ ఆన్లైన్లో జరుగుతుంది. From this week, every week on Tuesday, Bible study will be held. లాక్డౌన్ ప్రారంభమైనప్పుడు రోజు చూసాం. In the time of lockdown, in the beginning, we saw it every day. ఆ తర్వాత వారంకి 2 రోజులే. And then weekly, only 2 days. ఇప్పుడు లాక్డౌన్ రిలాక్స్ చేశారు. Now the lockdown is relaxed. మన సంఘంగా కూడుకోబోతున్నాం. We are going to gather as a church. కాబట్టి ఒరిజినల్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతున్నాం. So we are going into the original program. ఎవ్రీ ట్యూస్డే బైబిల్ స్టడీ ఆన్లైన్ లో ఉంటుంది. Every Tuesday the Bible study will be online. కాబట్టి ఎవ్రీ ట్యూస్డే మీరు చూసి ఆశీర్వదింపడవలసిందిగా కోరుతున్నాను. So we desire that you will see this online and be blessed through this Bible study. God bless you all. God bless you.